మీతో కలిసి ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తున్నాను. ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యు ఆల్ వన్స్ అగైన్. ఈరోజు మన అంశం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి మన ముందుకు తీసుకొచ్చారు. నేను కొంచెం దాన్ని మోర్ సింప్లిఫైడ్ వేలో మీకు మీతో కలిసి దాన్ని డిస్కస్ చేయాలని నేను ఆశపడుతున్నాను. మన టాపిక్ వచ్చేసి ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. బిబ్లికల్ వ్యూ ఏంటి, లేకపోతే క్రిస్టియన్ వ్యూ ఆఫ్ సక్సెస్ ఏంటి, ఇది మీకు నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయాలని, మీతో కలిసి నేను కూడా ఆలోచన చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ సొసైటీ మనకి చాలా రాంగ్ పిక్చర్ ఇస్తూ ఉంటుంది. అంటే మనకి సక్సెస్ గురించిన ఒక మిస్కన్సెప్షన్స్ ఇస్తూ ఉంటుంది. 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. సక్సెస్ని అచ్చంగా లోకస్తుల్లాగా అనుకొని లోకం చెప్పినట్టుగా అనుకోవటం ఒకటి. 2 అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళకి లేదా దేవుని బిడ్డలకు సక్సెస్తో పని లేదు అనుకొని అసలు ఏమీ చేయకుండా ఉండటం అనమాట. 2 ఎక్స్ట్రీమ్స్. ఒకటేమో ఎక్స్ట్రీమ్, అదేంటంటే ఇక లోకంలాగా పరుగులు తీస్తూ వెళ్ళిపోవటం. 2 ఏదో వైరాగ్యం వచ్చినట్లుగా అసలు దాంతో మనకి సంబంధం లేదని అనుకోవటం. ద బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, అది మనకు తెలుసుకోవాలి. 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం. 1 ఎక్స్ట్రీమ్ ఏంటంటే లోకం మనకి చెప్పే ఫాల్స్ నోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, టాప్లో ఉండాలి, హై పొజిషన్లో ఉండాలి, అందరికంటే మించి నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. మన ఇళ్లలో మన పిల్లలు లేకపోతే పేరెంట్స్ పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. స్కూల్స్లో, కాలేజ్లో చూస్తూ ఉంటాం. టాపర్ ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, టాప్ 4 ఉండాలి, టాప్ 10 మందిలో ఉండాలి, ర్యాంకులు రావాలి అంటే బాగా చదివితే సక్సెస్ అన్నట్లు. మరి అలా చూసినప్పుడు అది ఎంత ఫూలిష్ నోషనో మనకు అర్థమైపోతుంది. ఒక క్లాస్లో 50 మంది ఉంటే సక్సెస్ని ఒకళ్ళకే ఆపాదిస్తామా? అంటే ఆ ఒక్క పొజిషన్ కోసం 50 మంది స్ట్రైవ్ చేస్తూ ఉండాలా? మరి ఎంత ఇంప్రాక్టికల్ అది. సక్సెస్ ఆ రేషియోలో, ఆ స్కేల్ ప్రకారం చూస్తే సక్సెస్ ఒకళ్ళకే వస్తుంది. ఆ ఒకటి బాగా చదవగలిగిన వాళ్ళకి, మెరిటోరియస్ పిల్లలకి వస్తుంది. అప్పుడు లోకం మనకేం చెప్పుద్ది, కాబట్టి నీకు అది కావాలనుకుంటే నువ్వు దానికోసం స్ట్రైవ్ చేయాలి అని. సో నేను చేయలేని దానిని చేయటం కోసం పరుగులు తీసే ఒక వెయిట్ నా మీద పెడుతుంది ఈ ప్రపంచం. ఎక్కడో నేను చదివాను ఒక కోట్, మీ పిల్లల్ని ఫిష్ అనుకోండి, పిల్లలు ఫిష్ లాంటి వాళ్ళు అనుకోండి. ఫిష్ నీళ్ళలో కంఫర్టబుల్గా ఉంటుంది. అటువంటి ఒక చేపను తీసుకొచ్చి ఎగరమని అడిగితే ఎట్లా అని అన్నాడు అనమాట ఒక ఆయన. అంటే అర్థం ఏంటంటే, వీఆర్ ఫోర్సింగ్ అవర్ చిల్డ్రన్ టు డూ సంథింగ్ విచ్ దే కెనాట్ డూ. నీళ్లలో కంఫర్టబుల్గా ఉండే చేపని ఆకాశంలో ఎగరమంటే ఏం చేస్తుంది? ట్రై చేస్తూ ఉంటుంది, ఎగిరెగిరి పడతా ఉంటుంది. తనది కాదు. ఇప్పుడు నువ్వు ఎగిరితేనే సక్సెస్ అని ఆ చేపకి చెప్తే అది ఆ చేప మీద మోయలేని ఒక బరువును పెట్టడం అనమాట. ఈ ప్రపంచం మనకు అది చెప్తా ఉంటుంది. స్టడీస్లో ఎవరిలాగానో ఉండాలి, కెరియర్లో కూడా ఎవరిలాగానో ఉండాలి, వాళ్ళలాగా సంపాదించాలి, బిజినెస్ చేస్తే వాళ్ళలాగా బిజినెస్ చేయాలి. అందరూ అంబానీలాగా ఎందుకు బిజినెస్ చేస్తారు? అందరూ టాటాలాగా ఎందుకు బిజినెస్ చేస్తారు? అందరూ మార్కు ఫేస్బుక్ ఫౌండర్ లాగా ఎందుకు ఉంటారు? సో మనకేం చేస్తున్నారంటే ప్రతి ఫీల్డ్లో
ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ప్రతి సెక్టార్‌లో ఒక ఐకాన్ ఒకళ్ళనో ఇద్దరినో చూపించటం. అది సక్సెస్ కొలమానం. నువ్వు కూడా అట్లా అయితే నువ్వు బాగా అని. ఇంత చేసి వాళ్ళు సక్సీడ్ అయ్యారని ఏ విధంగా చెప్తున్నారు అంటే, ఇదొక విచిత్రం. ఏ డిపార్ట్మెంట్‌లో, ఏ సెక్టార్‌లో అయినా సరే వాళ్ళు తారాస్థాయికెళ్తే కూడా ఎందుకు వాళ్ళు ఆహ్, విజేతలు అని చెప్తుంది ఈ సమాజం అంటే, తిరిగి తిరిగి డబ్బులు సంపాదించారని. సాఫ్ట్‌వేర్‌లో హై పొజిషన్‌కెళ్ళాలి. హైయెస్ట్ పెయిడ్ సాలరీ. సీఈఓ అవ్వాలి ఒక కంపెనీకి. బిజినెస్‌లో పెద్ద బిజినెస్ ఆహ్, ఏమంటాం మ్యాగ్నెట్ లేతే పెద్ద ఐకాన్ అవ్వాలి. కుబేరుడిలాగా డబ్బులు సంపాదించాలి. $1,000,000 ఉండాలి. ఎడ్యుకేషన్‌లో పైకెళ్ళినా కూడా మళ్ళీ డబ్బులు అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వు ఎంత బాగా మనీ సంపాదిస్తావో ఏ ఫీల్డ్‌లో అయినా సరే, హైయెస్ట్ సంపాదించే లెవెల్‌కెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్‌లో నువ్వు సక్సెస్ సంపాదించావు అని. బైబిల్ ఇట్లాంటియన్నీ కొట్టిపడేస్తుంది. డబ్బులు సంపాదించటం, అందరికంటే హై పొజిషన్‌లో ఉండటం, ఆహ్, ఇవి లోకం మనకు చెప్పే అబద్ధాలు. అందరూ అన్ని పనులు చేయలేరు. అందరూ అన్ని పనులు చేయలేరు. నేను టెక్నాలజీలో వీక్. నాకు టెక్నాలజీ సరిగ్గా తెలీదు. నేను ఆహ్, ఫేస్‌బుక్‌తో పోటీగా నేనొక సోషల్ మీడియా నెట్‌వర్క్ ఎట్లా తయారు చేస్తాను? అది నాది కాదు. నేను అందులో దూరకూడదు. సో, ఇన్‌కరెక్ట్ నోషన్స్ లేదా ఫాల్స్ నోషన్స్. నాది కానిది నేను ప్రయత్నించి ఫెయిల్ అయిపోయానని చెప్పుకోవటం. రెండోది అసలేమి ట్రై చేయకుండా ఉండటం. అదర్ ఎక్స్‌ట్రీమ్. లోకమేమో మనకి ఫాల్స్ గోల్స్ పెడుతుంది. అది ట్రై చేస్తా ఉంటాం. వేరే వాళ్ళతో పోల్చుకుంటా ఉంటాం. వాళ్ళలాగా నేనుండాలనుకుంటా ఉంటాం. వాళ్ళలాగా నేనెలా ఉంటాను? వాడు సక్సీడ్ అయ్యాడు కాబట్టి నేను సక్సీడ్ అవ్వాలి. వాడికి మంచి సాలరీ వస్తుంది కాబట్టి నాకు మంచి సాలరీ రావాలి. వాడికి మంచి అవకాశాలొచ్చాయి అమెరికా ఎళ్ళిపోయాడు. నేను కూడా ఎట్లాగొట్లా అమెరికా వెళ్ళిపోవాలి. ఇది సక్సెస్ అని లోకం మనకు చెప్తుంది. అమెరికాలో జాబ్ చేస్తే సక్సెస్ అని ఎవరు చెప్పారు? బాగా ఎక్కువ సంపాదిస్తే లోకం చెప్తుంది. సమాజం చెప్తుంది. ప్రజలు ఎక్కువ మంది అలా అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకే ఒక గౌరవం ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా అట్టే పరుగులు తీస్తున్నాం. లేదా అదర్ ఎక్స్‌ట్రీమ్ ఏ పని చేయకుండా. మనకెందుకు బ్రదర్ లోకం లాగా మనకెందుకు డబ్బులు మనకెందుకు బ్రదర్ జాబ్‌దేముంది బ్రదర్. అంటే అన్నిటికీ వైరాగ్యం చూపించి ఏది చేయకుండా సక్సెస్ కాదు గదా! మినిమమ్ చేయాల్సిన పని గూడా చేయకుండా ఒక పని అప్పగిస్తే ఆ పనిని మంచిగా గూడా చేయకుండా, ఏదో అలా ఆహ్, అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా చేయటం. నాకసలు ఈ లోకం మీద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు ప్రభొస్తాడా ఎళ్ళిపోతా అన్నట్టుగా ఉన్నానన్నట్లుగా ఒక వైరాగ్యాన్ని ప్రదర్శించటం. బట్ దట్స్ నాట్ హౌ గాడ్ డిజైన్డ్ అస్. ఏదెను వనంలో ఆదాముని చూసినప్పుడు మనకర్థమవుతది. దేవుడు ఆదాముని ఎట్లా చేశాడు. ఆదాముకి మంచి క్యాలిబర్ ఇచ్చాడు దేవుడు. మనకు తెలుసు ఆదాముని తన పోలికలో చేశాడు. తన స్వరూపంలో చేశాడు. ఆ జంతువులన్నిటిని చూపించాడు ఆ తోటలో. వీటన్నిటికి నువ్వు పేర్లు పెట్టుకో అన్నాడు. వాటి తీరును బట్టి, వాటి సామర్థ్యాలు బట్టి, వాటన్నిటిని చూసి ఆదాము తన మేధస్సును వాడి వాటన్నిటికి చక్కటి పేర్లు పెట్టేశాడట. ఆ పేర్లు అలా పెట్టావేంటి? ఆహ్, ఇట్లా పెడితే బావుండేది కదా! అట్లా దేవుడేమనలేదు. దేవుడు దాన్ని ఓకే చేసినట్టుగా మనకనిపిస్తుందక్కడ. సో, ఆదాముకి మంచి బ్రెయిన్ ఉంది. మంచి తెలివితేటలున్నాయి. ఆదాముకి దేవుడు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఆదాముకి తోటను చూసుకునే రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాడు. గార్డెనర్ పోస్ట్ మీరు చేస్తారా? అది తెలివి తక్కువ పనిలాగా మనం అనుకుంటున్నాం. దేవుడు ఫస్ట్ మ్యాన్‌కి అప్పచెప్పిన పనదే. గార్డెనర్ అందామా? లేతే నర్సరీ అందామా? లేకపోతే ఫార్మింగ్ అందామా? మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి. బట్ దట్ వాస్ ద ఫస్ట్ వర్క్, ఫస్ట్ జాబ్. ఆదాముకి తోడుగా మళ్ళీ హవ్వను తయారు చేశాడంట. వాళ్ళు ఏదెను తోటను సాగు చేయుటకు, సేద్యం చేయుటకు,
నీట్గా దాన్ని మెయింటైన్ చేయటానికి ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ టాస్క్. సమర్థవంతంగా, ఎఫెక్టివ్‌గా, తెలివిగా, జ్ఞానంగా పనిచేసే సామర్థ్యాలు దేవుడు ఫస్ట్ మ్యాన్‌కి, ఫస్ట్ వుమెన్‌కి ఇచ్చాడు. ఆదామవ్వలు పాపం చేయకముందే ఈ ఈ గిఫ్ట్ వాళ్ళకిచ్చాడు. వర్క్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. పాపం చేయటం వల్ల వర్క్ ప్రయాసతో కూడిన పనిగా మారిపోయింది గానీ, బర్డెన్ అయిపోయింది గానీ, పాపం చేయటానికి ముందే దేవుడు ఆదికాండం 2 అధ్యాయంలోనే ఈ పని చేసే ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు. అంటే పాపం చేయటానికి మునుపే వర్క్ అనేది దేవుడు మనుషులకు ఉద్దేశించిన ఆహ్, ఏమంటాము ఒక ఏర్పాటు. మ్యాన్ ఈస్ మేడ్ టు వర్క్. మ్యాన్ ఈస్ మేడ్ టు హార్డ్ వర్క్. దేవుడు తనకిచ్చిన క్రియేటివిటీ, తెలివితేటలు, సామర్థ్యం, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఐడియాస్, ప్లాన్స్, యాక్షన్స్, తన మేధస్సుని, తన శక్తిని, తన సమయాన్ని వెచ్చించి ఒక పని ఎంత బ్యూటిఫుల్‌గా చేయగలడో, దేవుడట 6 రోజులు సృష్టి కార్యక్రమం చేసినప్పుడు తను పని చేసి అది బాగుంది అని దేవుడు అనుకునేవాడట. ఇట్ వాస్ గుడ్ అని అన్నాడట ఆయన. అలాగే ఆదామవ్వలు కూడా పనిచేసి యెస్ బావుంది అని అనాలి వాళ్ళు కూడా. వి వర్ క్రియేటెడ్ టు వర్క్. పరలోకంలోకెళ్ళాక పనేముంటదో, ఈ తెల్లార్లు భజన చేసుకుంటా కూర్చుందామని అనుకోవద్దు. పరలోకం అట్లా లేజీగా ఉండే ప్లేస్ కాదు. సినిమాలో చూపించినట్టు ఏదో మేఘాల్లో తేలిపోతూ, పొగల్లో తేలిపోతూ కూర్చొని ఇట్లా ఇట్లా అనుకుంటా నెవర్, నెవర్. దెర్ ఈస్ లాట్ టు డూ ఇన్ హెవెన్. హెవెన్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఫర్ లేజీ పీపుల్. 2 ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉంటున్నాం మనం. దేవుడు నమ్ముకున్నాక, స్పిరిచువల్ అయిపోయాక ఇది కాదు మనది అని, ఇక ఇదంతా మనకెందుకు, ఓ రోజు వెళ్ళిపోతాం కదా అని, ఇక్కడ క్రియేటివిటీ, ఎఫెక్టివిటీ లేకపోతే ఏమంటాము రిజల్ట్ ఓరియెంటెడ్‌గా, టార్గెట్ ఓరియెంటెడ్‌గా కష్టపడి మంచి ఫలితాలు సంపాదించే, మంచి పనులు చేసే ఆలోచన చాలా మందికి పోయింది. ఉండట్లేదు. ఎబిలిటీస్ దేవుడే ఇచ్చాడు. డిఫరెంట్ ఎబిలిటీస్ దేవుడే ఇచ్చాడు. We need to develop proper right concept of work. పని చేసే విధానంలో మనకి రైట్ పర్స్పెక్టివ్స్ ఉండాలి. చదువుకునే విధానంలో రైట్ పర్స్పెక్టివ్స్ ఉండాలి. దాన్ని సరిగా వాక్యానుసారమైన థింకింగ్ మనం అలవాటు చేసుకున్నప్పుడు మన పర్స్పెక్టివ్స్‌లో చేంజ్ వస్తుంది. సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను. ఒకామె మంచిగా పాట పాడిందట. స్పెషల్ సాంగ్ పాడి స్టేజ్ దిగగానే ఎవరో ఇంకొక ఆంటీ గారు ఒక ఆమె వెళ్ళి, అమ్మ చాలా బాగా పాడావు నాన్న, వండర్ఫుల్‌గా పాడావు అందంట. అంటే ఇక ఈమె అతి భక్తి నటిస్తుందనమాట. అయ్యో నాదేం లే, అంత మహిమ దేవుడికే అంటుందట. అంటే మనం అతి నేర్చుకున్నాం. యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ ఇఫ్ సంబడి కమ్స్ అండ్ గివ్స్ ఏ కాంప్లిమెంట్, నా మహిమంతా దేవుడికే, నాకేమవుతుందంటే నిన్నెవరు పొగుడుతున్నారు? ఈ దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చాడనే అర్థంలో మాట్లాడినా కూడా అతి భక్తి ఏం లేదు. దాన్ని యాక్షన్ అంటాం, నటించడం అంటాం. వినయాన్ని నటిస్తాం. నాదేం లేదు, దేవుడికి మహిమ, నన్నేమనొద్దు. మంచి దైవ సేవకులు ఎవరైనా బాగా వాక్యం చెప్తే, సార్ ఇవాళ మీరు వాక్యం బాగుందండి అనగానే, అబ్బబ్బబ్బే నన్నేం అనమాకండి, అంత దేవుడికి, అది టూ మచ్ చేయకూడదు. అంటే ఏంటంటే దేవుడు నీకొక ఒక ఎబిలిటీ ఇచ్చినప్పుడు దేవుడే అది ఇచ్చాడు అని నువ్వెందుకు ఒప్పుకోవు? నేనేమి నిన్ను కాంప్లిమెంట్ చేస్తున్నాను కానీ, నేనేమి దేవుడిని పక్కన పెట్టేసి దేవుడి మహిమ నీకు ఇవ్వట్లేదుగా. నువ్వు బాగా పాడావు అని చెప్తే దేవుడి మహిమ ఎందుకు రాదు? అంటే నువ్వు సింగర్‌వి కాదా? నేను సింగర్‌ని కాదు, కానీ మీరు అట్లా అనేసుకుంటున్నారా? కాదుగా, దేవుడు ఇచ్చిందే కదా! అంటే యూ యూ హావ్ దట్ గిఫ్ట్. యూ హావ్ దట్ టాలెంట్.
ఎవరైనా నేను కాంప్లిమెంట్ ఇస్తే యూ రిసీవ్ దట్ థ్యాంక్ యూ అని చెప్పండి. బట్ మీరు మనసులో ఆలోచన ఏంటంటే దిస్ వాజ్ గివెన్ బై గాడ్ టు మీ. నేను దీని విషయంలో ఇంకా వర్క్ చేయాలి. తిమోతికి రాసిన పత్రికలో రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు తిమోతికి ఒక మాట రాశాడు. దేవుడు నీకు కృపావరం ఇచ్చాడు తిమోతి. ఆ కృపావరాన్ని నువ్వేం చేయాలంటే ప్రజ్వరిల్ల చేసుకోవాలి. ప్రజ్వరిల్ల చేసుకోవాలి అంటే అర్థం రగులు కొలుపుతూ ఉండాలి. మొక్కజొన్న వీటిని బొగ్గుల మీద కాలుస్తూ ఉంటారు. ఏం చేస్తాం, మన ఏరియాలో మనం చూస్తూ ఉంటాం. ఆ విసనకర్ర ఏదో పట్టుకొని అంటే ఆ రగులు కొలుపుతూ ఉంటారు ఆ బొగ్గుల్ని. అది రగులుకుంటూ ఎర్రగా అవుతా ఉంటే అప్పుడు ఇది కాలుతా ఉంటుంది. అంటే ఒక స్పార్క్ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఫ్లేమ్‌ని నువ్వేం చేయాలంటే దాన్ని పదును పెడుతూ ఉండాలి. రగులు కొలుపుతూ ఉండాలి. టిల్ యూ రీచ్ ఎక్సలెన్సీ. నువ్వు చేసే ఒక పనిలో నువ్వు నైపుణ్యం సంపాదించాలి. సారీ. నువ్వు చేసే ఒక పనిలో నైపుణ్యం సంపాదించాలి. ప్రతిభ సంపాదించాలి. ఎక్సలెన్సీ అని అంటాము. చాలా సార్లు ఎవ్రీ బిలీవర్, ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు యంగ్ పీపుల్, నా రిక్వెస్ట్ ఏంటంటే దేవుడు మీకు ఏమి ఇచ్చాడో ఆ పని, అది ఏ పనైనా సరే, ఆ పనిలో ఎక్సలెన్సీ కోసం ట్రై చేయండి. చదువుతున్నారా? బెస్ట్ చదవాలని అనుకోండి. లెక్కలు చేస్తున్నారా? లెక్కల్లో నేను బెస్ట్‌గా ఉండాలి. ఇది ఎవరికో చూపించుకోవటానికి కాదు. క్లాస్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి. దానికోసం కాదు. మాట్లాడుకో నంబర్ 1 పొజిషన్ అందరూ ఉండరు. ఒకళ్ళే ఉంటారు. బట్ ఇక్కడ మన ఎయిమ్ అది కాదు. ఎక్సలెన్సీ. అంటే దేవుడు నన్ను ఎలా తయారు చేశాడు అంటే బెస్ట్ చేశాడు. నేను పనులు ఎలా చేయాలంటే బెస్ట్ అని చేయాలి. నేను చేసిన ఒక పని చూసుకున్నప్పుడు గుడ్, చాలా బాగుంది అని నేను కూడా అనుకోవాలి. ఆదికాండం ఫస్ట్ చాప్టర్ గుర్తుపెట్టుకోండి. దేవుడు పనులు చేశాక అది మంచిదిగా ఉంది అని ఆయన సర్టిఫై చేస్తున్నాడు. మీరు ఒక పాట పాడారనుకోండి, ఎస్ ఐ సాంగ్ వెల్ అని మీరు అనుకోవాలి. అంటే అనుకోవాలి అంటే పాడకుండా కాదు, అనుకోగలిగేలాగా పాడాలి. అలా అనుకోలేకపోతే సరిగా పాడలేదని మీకు అనిపించినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇంకా బాగా పాడాలి అని యు ప్రాక్టీస్. తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్న మాట ప్రజ్వరిల్ల చేసుకోవటం. ఆ ఫ్లేమ్‌ని ఫ్యానింగ్ అంటాం. దాన్ని రగులు కొలుపుతూ. దేవుడు నీకిచ్చిన ఎబిలిటీస్, టాలెంట్స్, గిఫ్ట్స్, ఆపర్చునిటీస్ వాటిని బెస్ట్ యూజ్ చేసుకోవటం. దేవుడు నన్ను చదువుకోమని చెప్పాడు. ఊరికినే చదువుకుంటాం కాదు. ఆ చదువుని ఎంజాయ్ చేయాలి. ఆ సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయాలి. ఆ సబ్జెక్ట్ మీద ఎక్సలెంట్ గ్రిప్ రావాలి. ఈ ప్రపంచంలో చదువుకునే వాళ్ళ శాతం తక్కువ, పర్టికులర్లీ భారతదేశంలో. మరి లేటెస్ట్ సర్వే నాకు తెలియదు కానీ కొన్ని సంవత్సరాల కిందటి సర్వేలో తేలిన ఒక అబ్జర్వేషన్ ఏంటంటే 100కి 14-15 మందే వెళ్తున్నారు అని. అంటే పర్టికులర్లీ నార్త్ ఇండియా అటువైపు కొన్ని ప్రాంతాల్లో అసలు ఆడపిల్లలు చదవరు. వాళ్ళు ఒకవేళ చదివిన హై స్కూల్‌కి వచ్చాక ఆపేస్తారు. వాళ్ళకి 13 ఏళ్ళకో 14 ఏళ్ళకో వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. మన సౌత్ ఇండియాలో కూడా చాలా మంది ఆడపిల్లలు 10th క్లాస్ వరకే చదువుతారు. తర్వాత చదవనివ్వరు, పెళ్లిళ్ళు చేసేస్తారు. పూర్ పీపుల్ పర్టికులర్లీ విలేజెస్‌లో. సిటీస్‌లో డిగ్రీ వరకు చదువుతారు, ఇంజినీరింగ్ వరకు చదువుతారు. తర్వాత పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. బాయ్స్ కూడా అంతే. పర్టికులర్లీ రూరల్, సబర్బన్ ప్లేసెస్‌లో అతి కష్టం మీద ఇంటర్ వరకు చదువుతారు. తర్వాత ఏదో పనిలోకి వెళ్ళిపోతారు.
నాట్ ఎవ్రీవన్ రీచెస్ ద హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్. ఇక యూనివర్సిటీస్కి వెళ్ళటం, టాప్ యూనివర్సిటీస్ చదవటం, హై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వెళ్ళటం, ఇవి అందరికీ లేవు. వాటికి ఏ కారణాలు ఉన్నప్పటికీ. ఇప్పుడు ఇలా ఆలోచించండి, 100కి 15 మంది మాత్రమే హై లెవెల్, అంటే ఉన్నత విద్యకు, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు అన్నప్పుడు, మనం ఇంటర్మీడియట్ దాటేసి డిగ్రీకి వచ్చి లేకపోతే అదర్ ఏరియాస్లో మనం చదువుతున్నప్పుడు, డోంట్ వీ థింక్ దట్ వీఆర్ రియల్లీ బ్లెస్డ్? 100కి 80-85 మందికి లేని ఒక అవకాశం మనకు ఉంది అని మనకు అనిపించట్లేదా? చాలా మందికి జూమ్ వాడటం తెలీదు, చాలా మందికి మొబైల్స్ ఉండవు, చాలా మందికి ఇంగ్లీష్ రాదు, చాలా మందికి టెక్నాలజీని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలీదు. మరి మనకు అవన్నీ తెలుస్తున్నాయి. ఆర్ంట్ వి రియల్లీ బ్లెస్డ్? మీరు కంపేర్ చేసుకొని సొసైటీలో చూసుకుంటే, సక్సెస్ పేర్ల మీద పెద్ద పెద్ద స్టార్ల గురించి ఎవరైతే మాట్లాడుతున్నామో అవి వదిలేసేయండి. అసలు మీకున్నపాటి ఆపర్చునిటీ, మీకున్నపాటి అవేర్నెస్, మీకున్నపాటి రీసోర్సెస్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా మెరుగైన స్థితిలో ఉన్నారు. కాబట్టి పర్స్పెక్టివ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తిమోతికి పాల్ చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ ఎక్సలెన్సీ ఇన్ యువర్ ఎబిలిటీస్. మీరు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిలో గ్రిప్ సంపాదించండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇది నార్మల్గా నేర్చుకోవటం కాదు, ఇందులో ఒక నైపుణ్యం కావాలి అని అనుకోండి. నార్మల్తో సాటిస్ఫై అవ్వద్దు, నార్మల్ దగ్గర ఆగిపోవద్దు. మీరు పాట పాడతారా? నార్మల్గా పాట పాడద్దు, అది దేవుడికి నచ్చదు. అది గాడ్ వాంట్స్ బెస్ట్. మీరు ఆలోచించండి, ఏమీ నేర్చుకోకుండా, ఏమీ ప్రాక్టీస్ చేయకుండా, ఏమీ స్టడీ చేయకుండా, ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా పాట పాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పాట ఎలా పాడతారు? మీరు ఎప్పుడైనా నేర్చుకున్నారా? చదివారా? పాడేస్తాం. ఎట్లా కుదురుద్ది? వాయిస్ కల్చర్ ఏంటి, లేకపోతే స్కేల్ ఎలాగా, ఈ అందరూ ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా పాడుతున్నారు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను ఎక్కడ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూసాను, ఒక పాపులర్ సింగర్ రోజుకి 3 to 4 అవర్స్ ప్రాక్టీస్ చేస్తారంట. 3 to 4 అవర్స్. ఎస్టాబ్లిష్డ్ పాపులర్ సెలబ్రిటీ సింగర్సే రోజుకి కనీసం కొంత టైం పెట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మరి ఏమి రాని వాళ్ళు మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి? అసలు మనం ప్రాక్టీస్ కూడా చేయం. ఏ పాట పాడాలో తెలియదు. టక్కున ఒక పాట పాడమంటే స్టేజ్ ఎక్కి మొదలెడతాం. అదే ఫస్ట్ సారి పాడటం, అదే ఫైనల్ లెక్క. ఎంత ఎంత చీప్ ప్రజెంటేషన్ అది! దేవుడికి బెస్ట్ ఇవ్వాలనుకున్నవాడు ఆ పాటని ఎంతసేపు ట్రై చేస్తాడు? అమ్మ రేపు నువ్వు స్పెషల్ సాంగ్ పాడాలి ఎవరన్నా అంటే, ఎన్నిసార్లు నువ్వు ప్రాక్టీస్ చేయాలి? బికాస్ యు ఆర్ సింగింగ్ టు గాడ్. ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఎంత వర్క్ చేయాలి? ఎక్సలెన్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎక్సలెన్స్, హార్డ్ వర్క్ చేయాలి. సామెతల గ్రంథం చెప్తున్న మాట, హార్డ్ వర్క్ చేయాలి. సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు ఉందో, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. దేవుడు లేజినెస్ ని ఊరుకోడు. నువ్వు పూర్ మ్యాన్ అవ్వాలా, నువ్వు లేజినెస్ ఇస్ ద షార్టెస్ట్ వే అనమాట. బద్ధకంగా ఉండేవాడు, సోమరిగా ఉండేవాడు దరిద్రుడు అయిపోతాడని చెప్తుంది బైబిల్. నువ్వు లైఫ్లో పైకి రావాలా, హార్డ్ వర్క్ చేయమని చెప్తుంది. చేయుటకు చేతనైన పని చేయి. నువ్వు యు వర్క్ హార్డ్, కష్టపడి పని చేయి, దేవుడు నేను దీవిస్తాడని సామెతల గ్రంథం చెప్తుంది. బోలెడన్ని వచనాలు సామెతల గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. ఫస్ట్ పాయింట్, సక్సెస్కి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకొని దాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్సలెన్సీ. పలానా పని ఈ పలానా కుర్రోడు బాగా చేస్తాడు అని మీరు అనిపించుకోవాలి. ఐడెంటిటీ తెచ్చుకోవాలి. మీరు చిన్న చిన్న పనులు చేస్తారు. కొంతమంది మీలో కొంతమంది పాటలు పాడొచ్చు, కొంతమంది ఎడిటింగ్ చేయొచ్చు, కొంతమంది డిజైన్స్ చేయొచ్చు, కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, కొంతమందికి అదర్ ఆస్పెక్ట్స్లో నాలెడ్జ్ ఉండొచ్చు. వాట్ ఎవర్ యూ డూ, ఈ పని ఇతను బాగా చేస్తాడు, అందులో అతను చాలా ఏమంటాము సబ్జెక్ట్ గ్యాదర్ చేశాడు,
మంచి నాలెడ్జ్ ఉంది, ఎఫిషియెంట్, టాలెంటెడ్, క్రియేటివ్ అని మీరు అనిపించుకోవాలి. అని అది ఎందుకు అనిపించుకోవాలి అంటే దట్స్ ద వే యూ షుడ్ డూ ద థింగ్స్. నార్మల్గా చేసే పనులు, మొద్దుగా చేసే పనులు, చేయాలని చేసే పనులు అది ఇంట్రెస్టింగ్గా ఉండవు. అది ఉసూరుమంటూ చేసే పనులు అవి దేవుడికి నచ్చవు. ఇంటెలిజెంట్, క్రియేటివిటీ, ఎఫిషియన్సీ, చాలా బాగా చేసాడు, భలే చేస్తాడని మెచ్చుకోవాలి. ఎట్లా చేసావని వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అంటే ఎంత స్కిల్ కావాలి దానికి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, తన పనిలో నిపుణత కలిగిన వాడిని నీవు చూసితివా? సామెత గ్రంథంలో ఉందాం ఈ మాట. తన పనిలో నిపుణత కలిగిన వాడిని నువ్వు చూసావా? వాడు రాజుల ఎదుట నిలబడతాడు. వాడు రాజుల ఎదుట నిలబడతాడు. అంటే నైపుణ్యం, స్కిల్. స్కిల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని పదాలు నేను మీకు డ్రైవ్ చేస్తున్నాను ఇవాళ. ఎక్సలెన్సీ పదం ఒకటి, స్కిల్ ఒకటి. ఆర్డినరీగా అందరూ చేసేలాగా నువ్వు చేస్తే అది గిఫ్ట్ అని అనరు, అది టాలెంట్ అని అనరు. టాలెంట్ అని ఎప్పుడు అంటారు అంటే వెన్ యూ డూ ఇట్ బెటర్ దాన్ అదర్ పీపుల్. ఇది ఎవరినో ప్రూవ్ చేసుకుంటాకి మనం చేయట్లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ ద గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అని నువ్వు ప్రదర్శించడానికి చేస్తున్నావు. దేవుడు నాకు ఫలానా స్కిల్ ఇచ్చాడు. ఎస్, దేవుడు నాకు ఇచ్చాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ ఐ డూ ఇట్ ఇన్ ఏ మోర్ రెస్పాన్సిబుల్ వే. ఎబిలిటీస్ మనం వాటిని, అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒకడు తన దీపాన్ని కొంచెం కింద పెడితే ఎట్లాగా అన్నాడు, కనపడకుండా దాచేస్తే ఎట్లాగా, తలాంతులు భూమిలో పాతి పెడితే ఎట్లాగా. కొత్త నిబంధన చెప్తున్నమాట, లెట్ ఇట్ షైన్, లెట్ ఇట్ షైన్. ఆ మత్తయి సువార్తలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నేను అవి మీ దృష్టికి తీసుకొచ్చి నేను సమ్మప్ చేస్తాను. సక్సెస్ గురించిన కన్సెప్షన్స్ మనం పోగొట్టుకోవాలి. ఇందా మాట్లాడుకుంటున్నాం, సక్సెస్ గురించి బైబిల్ ఏం చెప్తుందో అదే తీసుకోవాలి. రెండోది, మనీ బాగా సంపాదించటం, టాప్ పొజిషన్కి వెళ్ళటం అయి కాదు సక్సెస్ అంటే. నేను కొన్ని మాటలు చెప్తాను. వాట్ ఎవర్ యూ డూ, అది ఏ పనైనా సరే, ఆ పని ఫెయిత్ఫుల్గా, క్రియేటివ్గా, ఎక్సలెంట్గా, ఎఫెక్టివ్గా, మంచిగా, మెప్పు పొందే విధంగా, దేవుడు కానీ ప్రజలు కానీ చూసి గుడ్ అని అనగలిగే, అంటే ప్రశంసించే విధంగా, అప్రిషియేట్ చేసే విధంగా చేయగలిగితేనే ఆ పని మనం సరిగా చేసినట్లు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి సక్సెస్ అనే నీ అవగాహన ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. నేను అవన్నీ చదవట్లేదు, మీరు తర్వాత చదువుకోండి. మీకు ఫెమిలియర్గా ఉన్న వాక్యాలే కాబట్టి నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం దగ్గర నుంచి ఆ స్టోరీ ఉంది. మీ తర్వాత చూసుకున్న 14వ వచనం నుంచి దాదాపు 30 దాకా వచ్చింది ఆ డిస్కషన్. 14 to 30. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుంచి 30వ వచనం వరకు, అంటే ఆల్మోస్ట్ 15-16 వచనాలు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాడు. మనందరికీ తెలుసు తలాంతుల ఉపమానం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం ఇశ్రాయేలు దేశం గురించి, లేకపోతే పరలోక రాజ్యం గురించి, అంటే ఉపమానాలు చెప్తూ రకరకాల విషయాలు చెప్తూ వచ్చి పరలోక రాజ్యం ఎలాంటిదంటే అని చెప్తూ ఈ ఉపమానం చెప్పాడు. మనం ఆ మత్తయి సువార్త ఉపమానాల యొక్క మీనింగ్స్, వాటి స్పిరిచువల్ అర్థాలు అటు మనం వెళ్ళట్లేదు. ఆ స్టోరీలో ఉన్న చిన్న కొన్ని లైన్స్ మనం ఆలోచన చేస్తున్నాం. అంటే ద వే గాడ్ మెజర్స్ పీపుల్, దేవుడు మనుషుల్ని ఎలా లెక్క కట్టాడు, ఎలా అంచనా వేశాడు, ఎట్లా కామెంట్ చేశాడు అనేది.
ఒక యజమాని దూరదేశం వెళ్ళిపోతూ తన ఆస్తిని తన పని వాళ్ళకి ఇచ్చాడట. తన ఆస్తిని పని వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? తన ఆస్తిని వాళ్ళకి ఎందుకు ఇస్తాడు అంటే ఊరికినే దానం చేసినట్టుగా ఇవ్వలేదు. తన ఆస్తిని వాళ్ళకి ఒక పని చేయమన్నట్లుగా ఇచ్చాడు. ఆ ఒక్క వచనం అయితే నేను మీకు చదవాలి. ఎందుకంటే మళ్ళీ మీరు దాన్ని మిస్ ఎవరికైనా కొంచెం దాన్ని వేరేలాగా అర్థం చేసుకోకుండా ఉండటానికి. ఎక్కడుంది ఆ మాట? 14-15 వచనంలో ఉందన్నమాట. ఏముంది? ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు ఉంది. ఆ మాట ఇంపార్టెంట్. కొంతమందికి 10 తలాంతులు ఇచ్చాడు. అంతేనా? కొంతమందికి 10 తలాంతులు ఇచ్చాడు. ఒకసారి ఒకతనికి 5 తలాంతులు ఇచ్చాడు. ఒకతనికి 2 ఇచ్చాడు. ఇంకొక అతనికి 1 ఇచ్చాడు. సో 3 పీపుల్ కనపడుతున్నారు మనకి ఇక్కడ. నంబర్ ఇంపార్టెంట్ కాదు కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఇక్కడ పాయింట్. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి సామర్థ్యం 5 తలాంతుల వరకు అతను బిజినెస్ చేయగలడు అని. ఈ అమౌంట్ ఇతను హ్యాండిల్ చేస్తాడు అని. ఇంకొక అతనికి 2 చేయగలడు అని. ఇంకొక అతనికి 1 ఇచ్చారు, ఇతను 1 చేయగలడు అని. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిమెంబర్ దట్ నాట్ ఆల్ ఆర్ సేమ్, నాట్ ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ ఒకేలాగా ఒకే పని ఒకేలాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. దేవుడు కూడా అట్లా అనుకోడు. ఒక అతనికి 5 పెట్టాడు, ఒక అతనికి 2 ఇచ్చాడు, ఒక అతను 1 ఇచ్చాడు. ఎలా చూస్తాం? బద్ధకంగా ఉన్నవాడు ఏమంటాడు? 5 తీసుకున్నాడు, ఏంటి ప్రభా ఇది అన్యాయం, నాకు 5 ఇచ్చావు, వాడికి 1 ఇచ్చావు, వాడి పని ఈజీ కదా, నేను 5 ఎక్కడ చేయను అని అనొచ్చు, లేజీ పీపుల్ ఆస్పెక్ట్ నుంచి. ఇతనేమనొచ్చు? కంప్లైంట్ చేయొచ్చు, ఏంటి ప్రభా నాకు 1 ఇచ్చావు, వాళ్ళకి 5 ఇచ్చావు, పార్షియాలిటీ కదా అనొచ్చు. దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు అని మనకు అక్కడ క్లియర్గా కనపడుతుంది. ఆయన ఇష్టం. ఆయన ఎవరికి ఎంత ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు వాట్ ఈస్ గివెన్ టు యూ. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఐఎమ్ హ్యాపీ. నాకు 5 ఇవ్వలేదండి, మీ పని బాగుంది, మీరు చాలా గ్రేట్ అండి, మీకు 5 ఇచ్చాడు, దేవుడు మీకు బాగా ఇచ్చాడు, మాకేంటో 2 ఇచ్చాడు, అట్లా మాట్లాడకూడదు. అక్కడ క్లాజ్ పెట్టాడు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి. అంటే నీకు 5 ఇస్తే నువ్వు చేయలేవు, నువ్వు 2 అయితే చేయగలవు, అందుకే నీకు 2 ఇచ్చాను. నువ్వు 2 కూడా చేయలేవు, నీకు 1 ఇచ్చాను, నీ కెపాసిటీ నాకు తెలుసు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను, చిన్న పని ఇచ్చాను నేను, చెయ్యి, చిన్న పని చెయ్యి. ఎవరికి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పనులు ఇవ్వబడ్డాయి. ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు వాళ్ళకి ఇవ్వబడిన ఆ తలాంతు అనేది ఇంగ్లీష్లో టాలెంట్ అని అన్నారు. మనకు దగ్గరికి వచ్చేటప్పటికి అది గిఫ్ట్, న్యాచురల్ ఎబిలిటీస్ లాగా మారిపోయినాయి. కానీ ఉపమానం యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చింది మనీ, కరెన్సీ అనమాట. ఒక ఆయనకి, మన మాటలో చెప్పండి, ఒక ఆయనకి 5 లక్షలు ఇచ్చాడు, ఒక ఆయనకి 2 లక్షలు ఇచ్చాడు, ఒక ఆయన 1 లక్ష ఇచ్చాడని అట్లా అనుకోవాలి మానిటరీ టర్మ్స్లో. టాలెంట్ అనే తర్వాత వైడర్ మీనింగ్ వచ్చేస్తుంది కాబట్టి నీకు సింగింగ్ టాలెంట్ ఉంది, డ్రాయింగ్ టాలెంట్ ఉంది అని మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఉపమానంలో టాలెంట్ అనేది ఫినాన్షియల్గా వాడిన పదం. సో దేవుడు మనకి ఏమిచ్చాడు అనేది దగ్గరికి వచ్చేటప్పటికి అది న్యాచురల్ గిఫ్ట్, ఎనీ ఎబిలిటీ కిందకి వస్తుంది. కాబట్టి టాలెంట్ అనే పదం మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యజమాని వెళ్ళిపోయాక ఈ 5 తలాంతులతను దాని మీద వర్క్ చేశాడు, మళ్ళీ ప్రొడ్యూస్ చేశాడు. 2 తలాంతులతను దాని మీద వర్క్ చేశాడు, దాని మీద ప్రొడ్యూస్ చేశాడు. మొదటి 1 తలాంతు ఉన్న వ్యక్తి దాని మీద ఏమీ చేయలేదు, ఏమీ ప్రొడక్షన్ లేదు, ఏమీ రిజల్ట్ కూడా లేదు. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
యజమాన్ అన్న మాటల్ని మనం మాట్లాడుకొని దేవుడి మెజర్స్ స్కేల్స్ ఎలా ఉంటాయో చూసుకొని మనం దాన్ని సమాప్తి చేసుకున్నాం. 19వ వచనం గనక మీరు చూస్తే చాలా కాలం తర్వాత యజమాని మళ్ళీ తిరిగొచ్చాకట లెక్కలు చూసారట. ఎందుకు లెక్కలు చూసాడు అంటే ఆయన అప్పచెప్పిన పని అదే కాబట్టి. సక్సెస్ అంటే డబ్బులు సంపాదించుకోవటం అనే మాట నుంచి బయటకొచ్చేసి, నేను దేవుడికి లెక్కప్ప చెప్పాలి అనే నోషన్‌లోకి మనం రావాలి. సక్సెస్ అంటే బాగా కూడబెట్టుకొని, బాగా సంపాదించుకొని, లైఫ్‌ని ఎంజాయ్ చేసి, పేరు తెచ్చుకొని, లగ్జరీ లైఫ్ బ్రతకాలి. హ్యాపీగా, సుఖంగా బతికేయాలి. ఎంజాయ్ అది కాదు. బైబిల్ అలా అసలు దాన్ని ఎంటర్‌టైన్ చేయట్లేదు బైబిల్. బైబిల్ యూ ఆర్ యూ ఆర్ ఎ స్టీవర్డ్, గృహ నిర్వాహకుడవు. దేవుడు మనీ నీ చేతిలో పెట్టి జాగ్రత్తగా నువ్వు దాన్ని వాడతావా లేదా అని అడుగుతాడు. ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నీకు అప్పచెప్పి జాగ్రత్తగా నువ్వు చూస్తావా లేదా అని చెప్తాడు. ఒక చదువు ఇంటర్మీడియేటో, ఇంజినీరింగో, ఇంకేదో డిగ్రీయో చదివే అవకాశం నీకిచ్చి, ఈ 3 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు నమ్మకంగా, జాగ్రత్తగా, బాధ్యతగా చదువుతాడా లేదా అని చూస్తాడు. దేవుడు నీకేదిస్తాడో అది. ఎడ్యుకేషనా? ఇంటర్మీడియేట్ చదువుతాననుకోండి. 2 ఇయర్స్ చదవాలి. ఎలా చదవాలి? గాడ్ హాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ 2 సంవత్సరాలు నేను జాగ్రత్తగా చదవాలి. బెస్ట్ చదవాలి. నా స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఈ సబ్జెక్ట్ నన్ను చదవమని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఈ సబ్జెక్ట్స్ నేను ఎంజాయ్ చేస్తూ చదవాలి. ప్రివిలేజ్. ఒక 2 సంవత్సరాల పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకోమని దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. చాలా మందికి లేని ఒక అవకాశం ఇచ్చాడు. ఐ షుడ్ రియల్లీ వర్క్ ఆన్ దిస్. దేవుడు నాకు ఒక 2 ఇయర్స్ అరే కూర్చొని చదువుకోరా అంటున్నాడు. అకౌంటబిలిటీ, ప్రివిలేజ్, రెస్పాన్సిబిలిటీ. దేవుడు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు. నెలకు ఒక 5,000 జీతం వస్తుందని అనుకోండి. దేవుడు నాకు పని అప్పచెప్పాడు. 5,000 జీతం ఇస్తున్నాడు. నేను వర్క్ చేయాలి, కష్టపడాలి. ఆ 5,000 తగ్గట్టుగా నేను లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఏది ఇస్తాడో ఆ పని నువ్వు ఎలా చేస్తావు? ఆయన వచ్చి నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు చేతులు కట్టుకొని నేను ఇలా చేశాను ప్రభువా అని అన్నప్పుడు ఆయన నీకిచ్చే కామెంట్ ఏదైతే ఉందో అది చెప్పుద్ది నువ్వు సక్సెస్సా కాదా అనేది. ఈ స్టోరీలో గనక మనం చూస్తే ఇక్కడ చాలా చిత్రమైన మాటలు ఉన్నాయన్నమాట. ఈ 19వ వచనం గనక మీరు చూస్తే 5 తలాంతుల అతను మరొక 5 తలాంతులు తెచ్చాడట. మరి ఏం చేశాడు? ఆ యజమాని తనకిచ్చిన ఆ మనీని డబల్ చేశాడు. అయ్యా మీరు నాకు అప్పచెప్పారు కదా, ఇదిగో నేను దాన్ని మరో 5 చేశాను, 10 చేశాను అన్నాడట. అప్పుడు ఆయన ఏమన్నా అంటే బల మంచి దాసుడా, వెల్ డన్ గుడ్ సర్వెంట్ అన్నాడట. నమ్మకమైన దాసుడట, ఫెయిత్ఫుల్ సర్వెంట్. సక్సెస్ అంటే అర్థం ఏంటి అంటే టు బి ఫెయిత్ఫుల్, టు డూ వెల్, నమ్మకంగా పనిచేయటం, మంచిగా పనిచేయటం, బళ అని దేవుడు మెచ్చుకోవటం, వెల్ డన్ అని దేవుడు మెచ్చుకోవటం. బాగా పనిచేసావు, ఎక్సలెంట్గా పనిచేసావు అండ్ నమ్మకంగా పనిచేస్తావు. నేను నీకు 5 టాలెంట్స్ ఇచ్చాను, నువ్వు దాన్ని మల్టిప్లై చేసి 10 టాలెంట్స్ ఇస్తావు. నేను నీకు పాడే గిఫ్ట్ ఇచ్చాను, నువ్వేం చేయాలి? దాన్ని మల్టిప్లై చేయాలిగా, అందులో నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాలిగా, ఎక్సలెన్సీకి వెళ్ళాలిగా. ఇంకా అక్కడే ఉన్నావా? కనీసం ఇలా పాడు అని ఎవరైనా చెప్తుంటే కూడా నీకు నచ్చట్లేదా? అలా పాడతావు ఏంటమ్మా, అలా వద్దు ఇలా పాడంటే కూడా నీకు తెలియదులే అంటే ఇక ఏమన్నారు వాళ్ళని? సో దేవుడు నాకు ఏమేమి సామర్థ్యాలు ఇచ్చాడు, ఏమేమి టాలెంట్స్ ఇచ్చాడు, ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాడు, అది మనం ముందు ఏమనాలి లిస్ట్ అవుట్ చేసుకోండి. నాకు ఇది వచ్చు, నాకు ఇది వచ్చు. ఆయన పేరు మర్చిపోయాను నేను. ఒలింపిక్స్ లో అతను చారియట్స్ ఆఫ్ ఫైర్ అని
ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఒలింపిక్స్‌లో ఏమంటాము రన్నర్ పరిగెత్తే అథ్లెట్ అనమాట. తనేమంటాడంటే వేగంగా పరిగెత్తే ఒక సామర్థ్యం, ఒక గిఫ్ట్ దేవుడు నాకిచ్చాడు. ఆ పరిగెత్తి దేవుడు నేను మహిమపరచాలి అని అంటాడు. తను పరిగెత్తేటప్పుడు తనేమంటాడంటే దేవుడు నన్ను వేగంగా పరిగెత్తే కృపావరం నాకు ఇచ్చాడు. పరిగెత్తుంటే నాకు ఆనందంగా ఉంటది అంటాడు. ఆనందంగా ఉంటది అంటాడు. సో దేవుడు నాకు ఒక టాలెంట్ ఇచ్చినప్పుడు ఆ టాలెంట్‌ని నేను ఇంప్రూవ్ చేసుకుంటూ, అందులో నైపుణ్యం సంపాదిస్తూ, అంచెలంచెలుగా పైకి ఆ టాలెంట్‌ని ఇంప్రూవ్ చేసుకొని మోర్ ప్రొఫెషనల్‌గా, మోర్ ఎక్సలెన్స్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ జాయ్ నీకుండాలి. మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడు మనకిచ్చే అవకాశాలన్నీ కూడా రొటీన్‌గా, సోమరిగా, ఉస్తూరుమంటూ పనులు చేస్తూ ఉంటాం. బెస్ట్ చెయ్యం. ఎందుకు సినిమా మ్యూజిక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి, క్రిస్టియన్ మ్యూజిక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండదు? ఎందుకంటే, వాళ్ళు దాని మీద పడినంత కష్టం మనం పడం గాబట్టి. మనం ఏం చేస్తాం తెలుసా? ఊరినే 2 లైన్లు రాసేసి బాగా రాసామంటాం. ఊరికనే 2 లైన్లు పాడేసి బాగా పాడామంటాం. ఊరికనే కీబోర్డ్ ఇట్టిట నొక్కేసి బాగేశానంటాం. అది చీప్ అది. అది ఎక్సలెన్స్ అని ఎట్లా అంటాం? బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనాలి అంటే, నేను ఒకసారి కీబోర్డ్ ప్లే చేశాననుకోండి, నా యజమాని, నా దేవుడొచ్చి వెల్ డన్ బాగా ప్లే చేసావు అనాలంటే, నేను ఎట్లా ప్లే చేయాలి? ఊరికనే రీడ్స్ బట్టి ఫస్ట్ ఇది నొక్కుదాం, తర్వాత ఇది నొక్కుదాం అంటే ఎంత అసహ్యంగా ఉంటది. ఎక్సలెన్సీ, ప్రొఫెషనల్, స్కిల్స్, అప్‌డేట్ అవ్వటం, క్రియేటివిటీ, నైపుణ్యం, ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయనేమన్నాడంటే, వెల్ డన్ ఫెయిత్‌ఫుల్ సర్వెంట్. నీకు అప్పచెప్పింది బాగా చేశావు అని ఏమన్నాడంటే, ఈ విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నీకు వేరేవి కూడా చాలా అప్పచెప్తాను అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీ యజమాని ఆనందంలో నువ్వు కూడా జాయిన్ అవ్వు. నీ యజమాని సంతోషంగా ఉన్నాడు. అండ్ యూ రిజాయిస్ విత్ యువర్ మాస్టర్. నీ యజమాని సంతోషిస్తున్నాడు. నీ యజమాని ఆనందిస్తున్నాడు. నువ్వు కూడా నాతో పాటు ఆనందించు. ఐఎమ్ గ్లాడ్ యూ డిడ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. నీకు ఒక పని అప్పగించినందుకు నాకిప్పుడు సంతోషంగా ఉంది. ఎందుకంటే నీకు నేను అప్పగించిన పనిని నువ్వు చక్కగా చేశావు. నన్ను సంతోషపెట్టావు. సక్సెస్ ఈజ్ మేకింగ్ గాడ్ హ్యాపీ. మేకింగ్ గాడ్ హ్యాపీ. సక్సెస్ అంటే నువ్వు సంతోషంగా బతకడానికి లైఫ్‌ని సెట్ చేసుకోవటం గాదు. సక్సెస్ అంటే నీ ఆనందం కోసం అది సెల్ఫిష్‌నెస్ అంటాం. బైబిల్ వ్యూ అది కాదు. క్రిస్టియన్ వ్యూ అది కాదు. సక్సెస్ ఈజ్ మేకింగ్ గాడ్ హ్యాపీ, ప్లీజింగ్ గాడ్, ఇంప్రెసింగ్ గాడ్. ప్రభా నువ్వు నాకు ఈ 2 తలాంతులు ఇచ్చావు. ఇదిగో ఈ 2 తలాంతుల్ని నేను ఇట్లా వాడుతున్నాను అని నువ్వు దేవుడితో అంటే దేవుడు ఏమనాలి? వెల్ డన్, గుడ్, ఐఎమ్ హ్యాపీ అని అంటాడా? సరిగ్గా బాలేదు, నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు అని అంటాడా? ప్రభా నువ్వు నాకు 2 టాలెంట్స్ ఇచ్చావు. నేను వీటిని దీని మీద వర్క్ చేశాను. వీటి మీద నేను ఎక్సలెన్స్ సంపాదించాను. నౌ ఐ కెన్ డూ అనదర్ 2 ఆర్ 3 థింగ్స్ అని నువ్వు అనగలవా? దట్ ఈస్ గాడ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. రెండవ పర్సను 2 తలాంతులు అతను వచ్చాడట. అతను కూడా ఇంకొక 2 చేశాడట. అతను కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? సేమ్ మాటలు. బలా నమ్మకమైన మంచి దాసుడా. అంటే 5 ఇచ్చిన ఆయనకి 5 చేసుకొచ్చాడు. 2 ఇచ్చిన ఆయన 2 చేసుకొచ్చాడు. 2 చేసిన వ్యక్తిని నువ్వు 5 చేయలేదేంటి? 4 చేయలేదేంటి? 3 చేయలేదేంటి? అని అడగలేదు. అందుకే ఇంత క్లియర్‌గా ఒక మాట గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి. దేవుడు నీకేమిచ్చాడో ఆ పని నువ్వు బాగా చేస్తే చాలు. కంపారిజన్స్ అవసరం లేదు. ఆళ్ళకంటే 5 ఇచ్చారండి, మాకేమిచ్చారు అని అనవసరం లేదు. 2 ఇచ్చిన వ్యక్తి కంపేర్ చేసుకోలేదట, పోల్చుకోలేదట, సణుక్కోలేదు, ఎవరితోనూ పోల్చుకోలేదు. ఆ రెండిటిని వర్క్ చేశాడు. ఇంకో 2 కింద మల్టిప్లై చేశాడు.
5 చేసిన వ్యక్తిని దేవుడు ఎలా మెచ్చుకున్నాడో 2 చేసిన వ్యక్తిని కూడా అలాగే మెచ్చుకున్నాడు. అంటే పని యొక్క క్వాంటిటీని బట్టి, పని యొక్క రేంజ్‌ని బట్టి, ఫలితాలు వచ్చిన రిజల్ట్స్ యొక్క నంబర్ బట్టో, రేంజ్‌ని బట్టో దేవుడు మెచ్చుకోడు. నీకు ఏ పని అప్పచెప్తే ఆ పని నువ్వు చేస్తే చాలు. చిన్న పని అప్పచెప్తే చేస్తే చాలు. పెద్ద పని అప్పచెప్తే చేస్తే చాలు. వాటెవర్ ఈస్ ఎండార్స్డ్ టు యూ. కొంచెం పాటి విషయాల్లో నమ్మకంగా ఉంటే చాలు. దేవుడు అన్నమాట, యజమాని అన్నమాట. నీకు అప్పచెప్పిన ఈ కొంచెం పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను అనేక వాటి మీద నిన్ను నియమిస్తాను. దేవుడికి కావాల్సింది ఫెయిత్‌ఫుల్‌నెస్. నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడికి కావాల్సింది ఫెయిత్‌ఫుల్‌నెస్. సక్సెస్ అంటే అకౌంటబిలిటీ. సక్సెస్ అంటే ఎక్సలెన్సీ కోసం ట్రై చేయటం. సక్సెస్ అంటే రెస్పాన్సిబుల్‌గా వర్క్ చేయటం, హార్డ్ వర్క్ చేయటం, ఇంప్రూవ్ చేసుకోవటం, మల్టిప్లై చేయటం, నెక్స్ట్ లెవెల్‌కి ఎదగటం. సక్సెస్ అంటే దేవుడిని సంతోషపెట్టటం. సక్సెస్ అంటే నమ్మకంగా ఉండటం. ఫెయిత్‌ఫుల్‌గా ఉండటం. దేవుడు నాకొక పని అప్పచెప్పాడు. ఆ పని నేను చెయ్యాలి. అది కూడా దేవుడు ఖుష్ అయ్యేలాగా పని చేయాలి. ఐయామ్ హ్యాపీ అని దేవుడు అనాలి. అంటే బెస్ట్ నేనివ్వాలి. దానికోసం నేను నా స్కిల్స్ ఎంతగా నేను ఇంప్రూవ్ చేసుకోవాలో అనే దాని మీద మనసు పెట్టాలి. ఎక్సలెన్సీ మనకు కావాలి. థర్డ్ కేటగిరీ ఉన్నాడు. 1 తలాంత్ ఉన్నవాడు. అతనొచ్చాడట. అతను ఏమంటున్నాడు చూడండి, చాలా చిత్రమైన మాటలంటున్నాడు. యజమాని నువ్వు చాలా కఠినుడివని, అయ్యా నీ సంగతి నాకు తెలుసు. నువ్వు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటావు. చాలా హార్డ్ మ్యాన్‌వి. నువ్వు బాగా అడుగుతావు. నువ్వు ఎటువంటి వాడివంటే ఏమి ఇవ్వకుండా బోలెడంత రిటర్న్స్ రావాలని అడిగే మైండ్ సెట్ ఉన్నవాడివి నువ్వు అని అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నాడనమాట. పోయిన దానిని, విత్తని దానిని కోస్తావు. పెద్దగా ఇవ్వవు. కానీ అంటే నీతో చాలా ప్రాబ్లమ్ అయ్యా. నువ్వు ఏంటో రకరకాలుగా చేస్తావు గానీ, నేను నీ సంగతి నాకు తెలుసు. అందుకనే నేను నీకు భయపడి ఇట్లాంటి ఏదో మతలబులుంటాయని. అంటే 5 తలాంతులు ఒక వ్యక్తికిచ్చి మీరు నేనొచ్చేలాగా నువ్వు పని చేసి చూపిచ్చు అంటే ఎంత పని చేయాలో తెలీదు వాళ్ళకి. నంబర్ చెప్పలేదుగా. నీకు 5 తలాంతులు ఇస్తున్నాను అబ్బాయి. నేను వచ్చేటప్పటికి 5 + 5 10 చూపించాలిరా అని అనలేదు. అంటే ఈయనేంటంటే ఎంత చేస్తున్నా సరే సాటిస్ఫై అవ్వకపోతే అనే ఒక భయం ఉందన్నమాట వీళ్ళలో. నువ్వు ఎలాంటోడివో నాకు అర్థమైపోయింది. ఈ రిస్క్ అంతా ఎందుకని, ఇదిగో నీ వన్ టాలెంట్ నేనేం చేయలేదు. చక్కగా ఒక చోట దాసాను. ఇదిగో మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేసాను బాబు. నాకు లెక్క క్లియర్. నువ్వు నాకు ఒక తలాంత్ ఇచ్చావు. అది నేను నీకు తిరిగి ఇచ్చేసాను అన్నాడన్నమాట. అంటే అదేంటంటే, ఇదిగో నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు ప్రభువా. ఎందుకొచ్చిన బాధలే, వాడితే సరిగ్గా వాడలేదంటావు, సరిగ్గా చేయలేదంటావు, ఇదంతా ఎందుకు? ఇదిగో నీకు ఇచ్చేస్తున్నా. నా సంబంధం లేదు అని. అంటే ఇర్రెస్పాన్సిబుల్. దేవుడిచ్చిన ఒక ఆపర్చునిటీ, దేవుడిచ్చిన ఒక టాలెంట్, దేవుడిచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ, దేవుడిచ్చిన ఒక ఎబిలిటీని అసలు దేవుడు నాకు ఒకటిచ్చాడు అని కూడా సంతోషంగా అనుకునే మనసు అతనికి లేదు. మాట్లాడుకున్నామే వైరాగ్యం బ్యాచ్ ఉంటారని వాళ్ళు అన్నమాట ఈ కేటగిరీ. మనకెందుకు బ్రదర్ అంటా ఉంటాడు. మనకెందుకు అన్నప్పుడు ఇంకా ఏంటి లైఫ్‌కి మీనింగ్ ఏంటి? లైఫ్‌కి మీనింగ్ ఏంటి? పాడే పాట సంతోషంగా పాడడు. చేసే పని సంతోషంగా ఉండదు. చేసే పని బెస్ట్ చేయడు. తూతూ మంత్రం అంటాం తెలుసా? నామకే వాస్తేగా సవిసారం లేకుండా ఏదో అది పనికిమాలిన పనులు చేసినట్టుగా. అంటే ఈడికెందుకు పని చెప్పామా అని వాళ్ళు అనుకుంటారు. అలా ఉంటదన్నమాట అయిష్టంగా. నీది నీకు ఇచ్చేస్తున్నాను అని రిటర్న్ ఇచ్చేసాడట. ఇవ్వటం కాకుండా మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు చాలా కఠినుడివని నీ సంగతి నాకు తెలిసే ఇట్లాంటిది ఏదో ఉంటదే, నువ్వు వచ్చి మళ్ళీ లెక్కలు అడుగుతావు అని తెలిసే ఇదిగో నీది సేఫ్‌గా ఉంచాను బాబు. నీకు ఇచ్చేసాను. ఒక కామెంటేటర్ ఏం రాశాడంటే,
నువ్వు నిజంగా యజమానికి అంత భయపడేవాడివైతే నువ్వు దాన్ని అలా దాచిపెట్టి ఎలా ఉంచుతావు? నీకంత భయం ఉన్నవాడివైతే నువ్వు కఠినుడివి, విత్తని దాన్ని కోస్తావు. ఈ డైలాగులు ఆయనతో చెప్పిన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నిజంగా అంత భయం ఉంటే ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చే లోపల నేను ప్రూవ్ చేసుకోవాలి, ఏదో పని చేయాలని నువ్వు అనుకోవాలి కదా. అంత భయం ఉన్నవాడివి ఇంతకాలం లేజీగా ఏ ప్రొడక్షన్ లేకుండా ఎలా కూర్చున్నావు నువ్వు? నీ లేజీనెస్కి, నీ బాధ్యత రాహిత్యానికి నువ్వు పెట్టుకునే పేరేంటంటే, అమ్మో దేవుడు అంటే చాలా చాలా అయన్ని అని చెప్పడం అనమాట. అంటే చాలా సార్లు మనం చూడండి, బ్రదర్ చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలి, లేతే మానేయాలి అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు అంటే నేను కూడా ఆ కేటగిరీలో వ్యక్తినే. చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలి, లేతే చేయకూడదు. బట్ ట్రూత్ ఏంటంటే ఎప్పటికి చేస్తాను పర్ఫెక్ట్‌గా? చేస్తా ఉంటే కదా పర్ఫెక్షన్ వచ్చేది. ఒక్కసారి పర్ఫెక్షన్ రాదుగా. చేస్తే నేను ఇట్లా చేయనండి మీలాగా, చేస్తే కరెక్ట్‌గా చేస్తా, లేతే చేయను అంటాడు. మన చర్చెస్‌లో అలాంటోళ్ళు కనపడతా ఉంటారు. చేస్తే సిన్సియర్‌గా, స్ట్రిక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా చేయాలి. ఉంటే అంటే దేవుడిలో గూడా ఉంటే సరిగ్గా ఉండాలి, లేతే అనవసరం అంటాడు. అంటే తర్వాత ఎలాగైనా ఉండొచ్చా? ఉంటే సరిగా ఉండాలి గాబట్టి, నేను అలా ఉండను గాబట్టి ఎలాగైనా బతుకుతానని చెప్పడం అనమాట. బ్రదర్ సంఘ పెద్దగా ఉండాలంటే ఉంటే నిక్కచ్చిగా ఉండాలి, లేతే మానేయాలి. అంటే ఏం చేస్తాడు మానేయడం అంటే? ఉండడు. ఇష్టారాజ్యంగా బతుకుతా ఉంటాడు. వాడు మళ్ళీ మనల్ని విమర్శిస్తా ఉంటాడు. పాడితే ఫిల్మ్ సింగర్ లాగా పాడాలి. సరే పాడలేవు. మరి ఇంకెప్పటికి పాడడు. ఇదేం చేస్తదంటే ఈ యాటిట్యూడు పర్ఫెక్షన్ పేరు మీద ఒక సాకు చెప్తా నువ్వు మినిమమ్ చేయాల్సిన పని కూడా నువ్వు చేయవనమాట. This is where most of the young people comes into this category. ఊరికనే ఒక టైటిల్ పెడతారు. చేస్తే చేయాలండి, లేకపోతే అనవసరం అండి అంటారు. కరెక్టే. చేయాలి కరెక్టే. బాగా చేయాలనేది ఎలా వస్తది? చేస్తా ఉంటే ఆ నైపుణ్యం మీద, ఎక్స్‌పీరియన్స్ మీద, ప్రాక్టీస్ మీద వస్తది. ఏంటి మనం ఇంగ్లీష్‌లో చెప్పుకునే స్టేట్‌మెంటు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంతేగాని పర్ఫెక్షన్ ఏమి చేయకుండా ఎట్లా వస్తది? చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలని అంటారు. చేస్తే పర్ఫెక్ట్‌గా ఎలా చేస్తావు నువ్వు చేయకుండా? అభ్యాసం లేకుండా, అనుభవం లేకుండా ఇది ఎలా ఉంటదంటే తోలితే విమానం తోలేయాలి. లేకపోతే తోలను. ట్రైనింగ్ వద్దా? నేర్చుకోవద్దా? సబ్జెక్ట్ వద్దా? 2, 3 సార్లు ప్రయోగం చేయొద్దా? ఏమి చేయకుండా, ఏమి నేర్చుకోకుండా, ఏది గురించి ఆలోచన చేయకుండా నేను నోరు తెరిచి పాడతాను సింగర్‌లాగా ఉండాలి. ఎట్లా కుదురుద్ది? నేను వాక్యం చెప్తాను సూపర్ అనాలి. నేను జాబ్ చేస్తాను ఇక నాలాంటోడు ఉండకూడదు. ఓ పని చేస్తాను ప్రజలు మెచ్చుకోవాలి. ఎట్లా మెచ్చుకుంటారు? నువ్వు సరిగ్గా చేయకుండా. అందుకే మీరు చూడండి చాలామంది ఏ జాబ్‌లో ఎక్కువ కాలం ఉండరు. 2 నెలలకోటి మానేస్తా ఉంటారు. ఎందుకంటే వాడేమనుకుంటాడంటే నేనేం చేస్తున్నానో అదే బావుందని అనుకోవాలి. ఎలా అనుకుంటారు? వాళ్ళకి కొన్ని లెక్కలుంటాయి. వాళ్ళు అనుకున్నట్టుగా చేయాలి. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. వాళ్ళని సంతోషపెట్టాలి. ఎఫిషియన్సీ చూపించాలి. ఎఫిషియన్సీ లేని చోట నీ జాబ్ చేస్తే ఉపయోగం ఉండదు. తీసేస్తారు. పనిలోకి తీసేస్తారు. గుర్తుపెట్టుకోండి. యజమానిని సంతోషపెట్టడం రానప్పుడు ఆ పనే పోతది నీకు. విచ్ ఈస్ ఎ డేంజరస్ వార్నింగ్. యజమానిని 100% సంతోషపెట్టవసరం లేదు. బట్ ఆర్ యూ డూయింగ్ సంథింగ్? ఆయన నమ్మకంగా చేసావయ్యా. నీ వంతు నువ్వు ట్రై చేసావు. ఐ యామ్ హ్యాపీ అని దేవుడు అంటే చాలు. యజమాని అలా అనలేకపోతే గుర్తుపెట్టుకోండి ఆ ఆపర్చునిటీ తీసేసుకోబడుతుంది. ఈ థర్డ్ కేటగిరీలో ఈ వన్ టాలెంట్ పర్సన్ దగ్గర మనం అదే చూస్తున్నాం. దేవుడట ఆహ్, తీసేసుకున్నాడు. నీకు అంత భయం ఉన్నవాడివి, నువ్వు అన్ని మాటలు చెప్తున్నావు కదా! మరి ఈ వన్ టాలెంట్ తీసుకెళ్ళి ఇలా చేసినా సరే డబ్బులొచ్చేయిగా. వడ్డీకిచ్చినా గూడా ఒక రూపాయి వచ్చేదిగా. నేను నీకొక పని అప్పచెప్పి దాన్ని మల్టిప్లై చేసి దాన్ని ప్రొడక్టివిటీలోకి తీసుకురమ్మని నీకో పని అప్పచెప్పి వెళ్ళినప్పుడు, ఏమీ చేయకుండా నీకు భయపడి నేనిలా ఉన్నానంటే అబద్ధం అది. భయపడిన వాడు యజమాని ఎప్పుడొస్తాడా అని పని చేస్తాడు.
యజమానికి భయపడిన వాడు యజమానికి సంతోషంగా, యజమాని కోప్పడకూడదని పని చేస్తాడు కానీ కోపం పెంచుకుంటాడా? ఇప్పుడు ఇతను కోపం పెంచుకున్నాడు. ఇతనికి ఇచ్చిన ఆపర్చునిటీ, ఇతనికి ఇచ్చిన రిసోర్స్ వెనక్కి లాక్కోబడుతుంది. యంగ్ పీపుల్‌కి నేను కొంచెం వార్నింగ్‌గానే అనుకోండి. దేవుడు మీకిచ్చిన సామర్థ్యాలను ఎంతకాలం వాడకుండా, ఇంప్రూవ్ చేసుకోకుండా, ఎక్సలెన్సీ లెవెల్‌కి తీసుకువెళ్ళకుండా అలా పెట్టి ఎన్ని సంవత్సరాలు మీరు దాన్ని అట్లా భూమిలో పాతిపెడతారు? మీకు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చాక మీరు దాన్ని వాడాలంటే మీ 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 శరీరం సహకరించదు. యూ కెన్ డూ నథింగ్. మీరప్పుడు ట్రై చేస్తే కుదరదు. అప్పుడు ఏమీ చేయలేరు. వృద్ధాప్యంలోకొచ్చాక పాటలు పాడతారంటే మీ గొంతు సహకరించదు. అండ్ నీకిచ్చిన గిఫ్ట్, నీకిచ్చిన టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. దీన్ని సీరియస్‌గా తీసుకోండి. అందరూ ఒకేలాగా ఉండాలని దేవుడు అనుకోలేదు. దేవుడు ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున వాళ్ళకి కొన్ని తలాంతులు, సామర్థ్యాలు ఇచ్చాడు. నీకు అప్పచెప్పిన పని నువ్వు నమ్మకంగా చేయటమే ఇంపార్టెంట్. దేవుడికి కావాల్సింది నమ్మకత్వం. దేవుడికి కావాల్సింది ఆ కొంచెంలో నమ్మకంగా, ఎఫిషియెంట్‌గా పని చేయటం. దానివల్ల దేవుడు సంతోషిస్తాడు. ద అల్టిమేట్ సక్సెస్ లైన్ ఏంటో తెలుసా? టు బి ఫెయిత్‌ఫుల్ టు గాడ్ అండ్ టు మేక్ హిమ్ హ్యాపీ. ఇగో సురేష్, నీకు 2 గిఫ్ట్లు ఇచ్చాను. ఈ 2 నువ్వు నీ వంతులో నువ్వు బాగానే వాడుతున్నావు. వెల్ డన్ అని దేవుడు అనగలిగే వరకు నేను వాటి మీద ప్రజ్వరిల్ల చేసుకుంటూ, ఎక్సలెన్సీ కోసం ట్రై చేస్తూ, ఆ ప్రతిభకు పదును పెట్టుకుంటూ ఉండాలి. దట్ ఈస్ అవర్ టాస్క్. నేను క్లోజ్ చేస్తున్నాను. మనం చేయాల్సిన పనులేంటో ఆలోచించండి. లోక ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోవద్దు. అలాగని అతి భక్తి పేరు మీద చాదస్తంగా ఉండొద్దు. దేవుడు నీకు ఏ అవకాశం ఇస్తే అందులో బెస్ట్ చేయాలని అనుకోండి. బెస్ట్ చేయాలని అనుకోవటం వేరు. బెస్ట్ పొజిషన్‌లో ఉండాలని అనుకోవటం వేరు. బెస్ట్ పొజిషన్‌లో ఉండాలనుకోవటం సెల్ఫిష్‌నెస్. అది లోక పద్ధతి. అది ఈగోకి దారితీస్తది. అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ప్రెజుడిస్, జెలస్, కాంపిటీషన్ వస్తది. బెస్ట్ చేయాలని అనుకోవటం ఏంటంటే, దేవుడు నాకిచ్చిన దాన్ని నేను రైట్‌గా వాడటం. దేవుడు నాకిచ్చిన తలాంతుని నేను బెస్ట్‌గా వాడటం. దేవుణ్ణి సంతోషపెట్టడం. నేను దేవుడిని సంతోషపెడుతూ ఉంటే నా కెరియర్‌లో నేను ఎక్కడున్నా కూడా సంతోషంగానే ఉంటాను. టాప్ లెవెల్‌లో ఉన్నా సంతోషంగా ఉంటాను. కింద లెవెల్‌లో ఉన్నా సంతోషంగా ఉంటాను. వేర్ ఎవర్ గాడ్ కీప్స్ మీ, దేర్ ఐ విల్ బి హ్యాపీ. అది చిన్న పొజిషన్ అయినా, పెద్ద పొజిషన్ అయినా. అది విలేజ్ అయినా, సిటీ అయినా. ఎక్కువ జీతమైనా, తక్కువ జీతమైనా. దేవుడు నాకిచ్చిన అవకాశం, దేవుడు నాకిచ్చిన ఒక ఎబిలిటీ, ఒక ఆపర్చునిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక తలాంతు, అది దేవుడిచ్చాడని కృతజ్ఞత కలిగి నమ్మకంగా చేస్తా ఉంటే, అందులో బెస్ట్ తిరిగి నేను దేవుడికి ఇవ్వగలిగితే దట్ ఈజ్ సక్సెస్. దేవుడు నిన్ను ఇంజినీరింగ్ చదవమన్నాడా? 4 ఇయర్స్. టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. టేక్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. దేవుడు నన్ను 4 సంవత్సరాలు ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ చదవమన్నాడు. ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ దేవుడు చదవమన్నాడని మనం అనుకుంటామా? కోర్స్ ఫినిష్ చేయాలని మనం అనుకుంటాం. చాలాసార్లు కోర్స్ ఫినిష్ చేయాలని అనుకుంటాం. ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడు నన్ను ఈ సబ్జెక్ట్ చదవమంటున్నాడు. ఇంజినీరింగ్ సబ్జెక్ట్ చదువుతా ఆ సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయమని దేవుడు చెప్తున్నాడు. ఓహ్! దిస్ ఈజ్ వాట్ ఇంజినీరింగ్ ఈజ్. హౌ గ్రేట్ గాడ్ ఈజ్. యూ కెన్ రియల్లీ ప్రైజ్ గాడ్ ఇన్ అండర్‌స్టాండింగ్ ఇంజినీరింగ్ మార్వెల్స్. మెడిసిన్‌లో ఉన్న అద్భుతమైన విషయాలు చదువుతా, తెలుసుకుంటూ దేవుడిని నువ్వు మహింపరచొచ్చు. ఇంజినీరింగ్‌లో ఉన్న కంటెంట్ అర్థం చేసుకుంటూ, ఓహ్! ఎంత జ్ఞానం మనిషికిచ్చాడు దేవుడు అని నువ్వు ఆశ్చర్యంతో దేవుడిని స్తుతించొచ్చు. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజో లేదా అదర్ లాంగ్వేజో నేర్చుకుంటూ, లాంగ్వేజ్‌లో ఇంత మీనింగ్, ఇంత క్రియేటివిటీ దేవుడు ఎలా పెట్టాడు అని దేవుడిని నువ్వు ఆస్వాదించి ఆరాధించొచ్చు. వాటెవర్ ఈస్ గివెన్ టు యూ, if you consider that it is given by God, you'll really praise God. You'll really enjoy it. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, దేవుడు నీకు ఏది అప్పగించాడో,
అది దేవుడు పెట్టాడు, దేవుడు ఇచ్చాడు అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఆస్వాదించటం స్టార్ట్ చేస్తావు. దాన్ని ఆస్వాదించడం నీకు రాలేదు అంటే ఎక్సలెన్సీ లెవెల్కి నువ్వు వెళ్ళవు. ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఫెయిత్ఫుల్గా, నమ్మకమైన మంచి దాసులుగా పేరు తెచ్చుకున్నారు. దేవుడు వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేశాడు. దట్ ఈస్ వాట్ వీ కాల్ సక్సెస్. దేవుని సంతోషపెట్టినప్పుడు, దేవుని ప్లీజ్ చేసినప్పుడు, దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేసినప్పుడు, దేవుడు లెక్క అప్పగించినప్పుడు, అడిగినప్పుడు ఫెయిత్ఫుల్గా లెక్క అప్పచెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడు, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఏ సక్సెస్. అందుకే ఒక కొటేషన్ ఉంది, దేవుడికి కావాల్సింది సక్సెస్ఫుల్ లీడర్స్ కాదు, దేవుడికి కావాల్సింది ఫెయిత్ఫుల్ లీడర్స్. నమ్మకస్తులు కావాలి, యథార్థంగా పనిచేసే వాళ్ళు కావాలి. దేవుడు ఈ పని నాకు అప్పగించాడని. మార్టిన్ లూథర్ అని ఆయన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు. నీకు చెప్పులు కుట్టుకునే పని దేవుడు అప్పచెప్పాడా? నువ్వేం చేయాలంటే ఆ చెప్పులు శ్రద్ధగా కుట్టు అన్నాడు అనమాట. మార్టిన్ లూథర్ భక్తుడు అన్నమాట. నువ్వు చెప్పులు కుట్టుకునే పని దేవుడు నీకు అప్పచెప్తే ఆ చెప్పులు నువ్వు ఎలా కుట్టాలి అంటే బెస్ట్ కుట్టాలన్నమాట. ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే అది, చెప్పులు కుట్టుకునే పని ఒకవేళ దేవుడు నాకు అప్పచెప్తే ఆ చెప్పులు నేను ఎలా కుట్టాలి అంటే, ఆ షూస్ నేను ఎట్లా కుట్టాలి, ఎలా చేయాలి అంటే, పరలోకం నుంచి దేవదూతలు పైనుండి కిందకి చూసి అది క్రియేటివిటీ అంటే అని మెచ్చుకోవాలట. అంటే లెట్ హెవెన్ రిజాయిస్ అట్ యువర్ క్రియేటివిటీ, అది ఆయన ఉద్దేశం. చెప్పుల పని చీప్ కాబట్టి ఇక దాన్ని ఏం చేయవసరం లేదు అని అంటామా? అట్లా కాదు. ఆ పని అల్పమైనదైనా, ఆ పని ఎంత చిన్న పనైనా, ఆ పని అంత గుర్తింపు లేని పని కాకపోయినా, ఆ పర్టిక్యులర్ చిన్న పని, అల్పమైన పని, ఆ పని దేవుడు నాకు చేయమనిచ్చాడు. ఆ పని నేను ఎలా చేయాలి అంటే, దేవుడు చూసి వెల్ డన్ అని అనాలి. బహుశా మార్టిన్ లూథర్ కింగ్ అనుకుంటా ఆ మాట అంది. మనం ఏం చేస్తామంటే, చెప్పులు కుట్టమని దేవుడు అడిగితే దాని మీద సిలువ గుర్తులేస్తా ఉంటారు. ఆ డిజైన్ మీద క్రాస్ వచ్చే అది చీప్ పని అనమాట అది. అంటే మన భక్తిని ఇలా సిలువ గుర్తేయటం లాగా బిలీవర్ చెప్పులు కుట్టాడు అనిపించుకునేలాగా షో చేస్తాం అనమాట. అంతకు మించిన రోత పని ఇంకేముండదు. ఎక్సలెన్సీ కోసం మనం ట్రై చేయాలి, నైపుణ్యం కోసం ట్రై చేయాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్, సామెతల గ్రంథం చూడండి, హార్డ్ వర్క్ గురించి, క్రియేటివిటీ గురించి, లేకపోతే నైపుణ్యం గురించి, సామర్థ్యాల గురించి అక్కడక్కడ మీకు కొన్ని వచనాలు తగులుతూ ఉంటాయి. యు గో త్రూ ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్. దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని నమ్మకంగా, సంతోషంగా, విత్ ఆల్ ఎక్సలెన్సీ, విత్ ఆల్ స్కిల్, విత్ ఆల్ క్రియేటివిటీ, విత్ ఆల్ ఎఫిషియన్సీ అండ్ ఫెయిత్ఫుల్గా, రెస్పాన్సిబుల్గా దేవుడి కోసం చేస్తున్నాను, దేవుడు ఈ పని నాకు అప్పచెప్పాడు అని నువ్వు అనుకుంటే నువ్వు ఆ పనిని ఎంజాయ్ చేస్తావు, దేవుడు కూడా చూసి సంతోషిస్తాడు. ఎనీ వర్క్. నేను చాలాసార్లు కాలేజీలో పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేషన్ చేయాల్సి వచ్చేది. కొత్తలో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు చికాక్గా ఉండేది. 3 అవర్స్ అలా నిలబడి సైలెంట్గా ఉండి వాళ్ళు ఏదో రాసుకుంటా ఉంటే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు బోర్గా అనిపించేది. ఏంటి పని అనుకునేవాడిని. బట్ వాక్యం నాకు అర్థమవుతున్న తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దిస్ ఈస్ వేర్ గాడ్ హ్యాస్ కెప్ట్ మీ. ఒక 3 గంటల పాటు పిల్లలు అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తా ఉంటే నువ్వు కామ్గా ఉండి వాళ్ళకి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ, వాళ్ళకి నంబర్ చేసుకుంటూ, అడిషనల్ సీట్స్ ఇస్తూ, వాళ్ళ కాపీ కొట్టకుండా చూసుకుంటూ, ఒక 3 అవర్స్ ఇన్విజిలేషన్ పని చేయమని దేవుడు నాకు ఒక పని అప్పగించాడు. ఐ షుడ్ డూ ఇట్ సిన్సియర్లీ అని నాకు అర్థమైంది ఒకసారి. ఆ తర్వాత నుంచి నేను ఎగ్జామినేషన్ హాల్ని ఎంజాయ్ చేయటం నేర్చుకున్నాను. వెన్ ఐ స్టాండ్ ఎట్ ద క్లాస్ రూమ్,
నా హృదయం పొంగిపోయేది. దిస్ వేర్ గాడ్ హ్యాస్ కెప్ట్ మీ. ప్రపంచానికి అర్థం కావచ్చు, నేను సంతోషంగా ఇన్విజిలేషన్ చేస్తున్నానని నా నా ఫేస్లో కనపడకపోవచ్చు వేరే వాళ్ళకి, బట్ ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ టాస్క్. అనుకునేవాడిని ఈ 3 గంటలు నేను నిలబడాలని దేవుడు నాకు పని అప్పచెప్పాడు. ఐ షుడ్ డూ మై బెస్ట్. ఈ 3 గంటలు నేను నిలబడినందుకు దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు. ఐ షుడ్ డూ మై బెస్ట్. ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఎవడో స్క్వాడ్ వస్తున్నాడు అన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండటం, స్క్వాడ్ వెళ్ళిపోయినప్పుడు కేర్లెస్గా ఉండటం కాదు. దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు. ఆల్ త్రూ ద 3 hours ఐ మస్ట్ బి faithful, I must be responsible, I must be accountable. Let me close here. సక్సెస్ అంటే ఫెయిత్ఫుల్గా ఉంటాం. సక్సెస్ అంటే లోకం లాగా పరుగులు తీసుకుంటూ ఏదో ఒక దాన్ని సాధించడం కాదు. దేవుడు నన్ను ఎక్కడ పెడితే అక్కడ ఉండటం, అందులో ఎక్సలెన్సీ సంపాదించడం. లోకం ఎక్సలెన్సీ సంపాదిస్తుంది ఫర్ పర్సనల్ రీజన్స్. నేను ఎక్సలెన్సీ సంపాదించేది ఫర్ గాడ్ రీజన్స్. నా యజమానిని సంతోషపెట్టడానికి, నా యజమానికి లెక్క అప్పచెప్పడానికి, నా యజమానికి నేను నమ్మకంగా ఉన్నానని చూపించుకోవటానికి. వాళ్ళు లోకంలో ఆ ప్లేస్ కోసం వాళ్ళు అడ్డదారులు తొక్కుతారు, అవినీతి చేస్తారు, దొంగ లెక్కలు చెప్తారు. చాలా మంది తలల్ని తొక్కేసుకొని వాళ్ళు ఆ ఉన్నత స్థితిలోకి వెళ్తారు, ఫ్రాడ్ చేస్తారు. ఇంగ్లీష్లో మాట ఉంది, అటువంటి ఎక్స్ట్రాడినరీ బిజినెస్ల వెనకాల ఫ్రాడ్ ఉంటుంది అని. మనది అట్లా కాదు. ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, ఫెయిత్ఫుల్నెస్, సిన్సియారిటీ. మనం డెవలప్ అవడం కోసం అడ్డదారులు తొక్కం. మనం విధేయతగా ఉన్నామని దేవుడు బ్లెస్ చేసి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తప్ప హెచ్చించబడటం కోసం మన అడ్డదారులు తొక్కం. అందుకే అంటున్నాను, ఉన్న స్థితిలో నమ్మకంగా ఉంటే నెక్స్ట్ స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. నెక్స్ట్ స్థితికి వెళ్ళటం కోసం నేను స్కెచ్ గీయట్లేదు, ఉన్న స్థితిలో యథార్థంగా ఉండటం కోసం నేను పనిచేస్తున్నాను. వి షుడ్ నో ద డిఫరెన్స్. ఫెయిత్ఫుల్, గుడ్, రెస్పాన్సిబుల్, క్రియేటివిటీ, ఎఫిషియన్సీ, ఎక్సలెన్సీ, కొన్ని పదాలు నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేశాను. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇన్ ఎ బిబ్లికల్ వే సక్సెస్. దేవుడు నన్ను ఒక స్కూల్ టీచర్గా పెట్టారు, ఈ టీచర్గా పనిచేస్తున్నాను, ఇది నా పని, ఈ పని నేను నమ్మకంగా చేసుకోవాలి, ఇది నేను బెస్ట్ చేయాలి, ఇందులో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. దెన్ గాడ్ విల్ బ్లెస్ ఇట్. నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, తన పనిలో నిపుణత కలిగిన వాడిని నువ్వు చూసావా, గాడ్ విల్ లిఫ్ట్ హిమ్ అప్. మే ద లార్డ్ హెల్ప్ us, everyone in this group, to come up in a bright, brilliant way to please our God with God-given talents. Thank you. Over to Sister, I think she is Anita.